ఒకవేళ దొరికినా తింటే భస్మం అంట. ఆ శివ ఎవడో మూడో కనిప్పి భస్మం చేస్తా అంట. భస్మం పిచ్చివాడు. శివుని మూడో కంట భగ్గుమనే మంట ఉంది, ఓదార్చే వెన్నెలా ఉంది. మనం తెలుసుకోవాలి అసలు. మూడో కన్ను శివుడికే కాదు, జీవులందరికీ ఉంది. మూడో కన్నంటే లోవెలుగు, మన లోపలి చీకట్లో వెలిగే చిన్న దీపం. నీ తప్పు నువ్వు తెలుసుకో, ఎదుటివాడి గొప్ప ఒప్పుకో. అప్పుడు చీకటి చెదిరిపోతుంది, దీపం పెద్దదవుతుంది, దారి బాగా కనిపిస్తుంది. అప్పుడు నువ్వే శివుడివి. ఆ చూపే మూడో కన్ను. ఆ కంటి సిరి నీ కండసిరి కన్నా గొప్ప. తినవయ్య నా కన్న తండ్రి, మారాము చేయకు మము కన్న తండ్రి. ఆకలేసి నీవు అలమటించేవు, అలమటిస్తే కనుల కన్నీరు కారు, నీ కంటి నీరు నే చూడలేను. ఏంటిది? నీకంట నీరా? ఆకలేసా? నోటికాడు కూడు లాగేశారనా? చెప్పు స్వామి, ఆనాడు నీ అత్తోరింట అమ్మోరు అగ్గిలో దూకినప్పుడే ఆడలేదు నువ్వు. బొగ్గుమని మండే గరళాన్ని మింగినప్పుడు నీ కంట నీరు లేదంట. ఆ ధర్మరాజు తమ్ముడు ఇంటి బద్దతో నీ నెత్తిన కొట్టినాడే ఆడలేదు నువ్వు. అంతకంటే కష్టం ఇప్పుడే వచ్చిందయ్యా. అయినా నిప్పులు ఊసే కంట నీరేంటి స్వామి? ఏం బాగోలేదు స్వామి, నాకు చాలా గుబులుగా ఉంది. చెప్పు తండ్రి. నా కోసమా? దారి తప్పిన పిట్టడు దారికొచ్చాడని సంతోషమా? అన్నాడు కొట్టారనా? నాకేం దెబ్బలు తగలేదు స్వామి. చూడు, ఈ కట్టె చాలా గట్టిది. నువ్వు గట్టిందేగా, దెబ్బలానో. ఇది నవ్వు కాదు, ఏడుపు కాదు. అలాంటి కన్నీరైతే ఆకంట కూడా ఉండాలి. నాలకపడి ఉంటుంది పాపం. అమ్మా, మందేయాల స్వామి కంటికి జబ్బొచ్చింది. ఇంత ముదిరేదాకా బాధ అనుకున్నావా స్వామి? స్వామి, ఓ సిడికి చెప్పి నిప్పుకాయ పసాకు చేస్తా. ఇక్కడ ఉన్నట్టు వచ్చేస్తాగా. తెలిసింది తెలిసింది, కంటి కన్నే ముందు నా కన్ను. నాదేటి ఇది నీదేగా. ఆ కన్నుకి ఈ కన్ను మందు. ఉండు స్వామి, ఉండు. భయం లేదు, మందు కనిపెట్టేశాగా. ఆ కన్నుకి ఈ కన్నుంది. సాయం, ఏ నుంచి నా కళ్ళతో నువ్వు లోకాన్ని చూసావు, నీ ఎలుగుతో నేను నిన్ను చూశాను. ఆయన ముందు నొప్పి తగ్గనే. పరమేశ్వర, పరంజ్యోతి, పార్వతి, పరాశక్తి, పాహిమాం పాహిమాం.